ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ నామముకు వందనాలు. బైబిలు చరిత్రలోనే అత్యంత లోతైన మరియు విశాలమైన దర్శనాలను చూసిన ప్రవక్త యెహెజ్కేలు. ఈరోజు మనం యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం నుండి 48వ అధ్యాయం వరకు ఉన్న సంపూర్ణ ప్రవచనాత్మక ప్రయాణాన్ని పరిశీలించబోతున్నాం. ఈ గ్రంథంలోని ప్రతి అధ్యాయం ఒక గొప్ప దైవిక సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. యెహెజ్కేలు పిలుపు మరియు భయంకరమైన దేవుని మహిమ దర్శనం, యెరూషలేము మరియు ఇశ్రాయేలు పతనానికి, తీర్పుకు సంబంధించిన ప్రతీకాత్మక చర్యలు మరియు సందేశాలు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఏదోమీయులు, ఫిలిస్తీయులు, తూరు, సీదోను మరియు ఐగుప్తు వంటి చుట్టూ ఉన్న రాజ్యాలపై దేవుని న్యాయాత్మక తీర్పు ప్రకటన, ఎండిన ఎముకల లోయ ద్వారా జాతీయ పునరుజ్జీవనం, గోగు మాగోగుపై జరిగే అంతిమ యుద్ధం గురించిన ప్రవచనం, నూతన ఆలయం, నూతన దేశం మరియు దేవుని మహిమ తిరిగి రావడం గురించి వివరమైన దర్శనాలు. యెహెజ్కేలు గ్రంథంలోని ఈ 48 అధ్యాయాలు బైబిల్లోని అత్యంత ముఖ్యమైన ప్రవచనాలను, దైవిక న్యాయాన్ని మరియు భవిష్యత్తు ఆశను కలిగి ఉన్నాయి. ఈ అద్భుతమైన మరియు సంపూర్ణ విశ్లేషణను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దయచేసి ఈ వీడియోను చివరి వరకు శ్రద్ధగా వీక్షించండి. 30వ సంవత్సరం 4వ నెల 5వ దినమున రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరం యాజకుడైన యెహెజ్కేలు మెసొపొటేమియాలోని కెబారు నది దగ్గర చెరలోని వారి మధ్య ఉన్నప్పుడు ఆకాశం తెరవబడింది మరియు అతనికి దేవుని గూర్చిన దర్శనములు కలిగాయి. యెహోవా హస్తము అతని పైకి వచ్చింది. ఉత్తరం నుండి ఒక భయంకరమైన గొప్ప తుఫాను మేఘం వేగంగా వస్తోంది. ఆ మేఘం మధ్యలో ప్రజ్వలించే అగ్ని ఉంది. ఆ అగ్నిలో నుండి మెరుస్తున్న అపరంజి వంటిది ఒకటి కనబడింది. దానిలో నుండి 4 జీవుల రూపములు కనబడ్డాయి. అవి మానవ స్వరూపం వంటివి. ప్రతిదానికి 4 ముఖములు, మానవుడు, సింహము, ఎద్దు, పక్షిరాజు మరియు 4 రెక్కలు ఉన్నాయి. వాటి కాళ్లు చక్కగా నిలువబడి తళతళలాడు ఇత్తడి వలె ఉన్నాయి. రెక్కల క్రింద మానవ హస్తములున్నాయి. ఆ జీవులు వెనుకకు తిరుగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే తిరుగుచు మండుచున్న నిప్పులతోనూ మెరుపులతోనూ సమానంగా కనిపించాయి. ఆ జీవుల ప్రక్కన నేలమీద చక్రముల వంటివి కనబడ్డాయి. వాటి రూపము రక్తవర్ణపు రాతివలే ఉంది మరియు అవి చక్రములో చక్రము ఉన్నట్లుగా ఉన్నాయి. వాటి అంచులు కైవారములు ఎత్తుగా మరియు భయంకరంగా ఉండి చుట్టూ కండ్లతో నిండి ఉన్నాయి. జీవులు కదలినప్పుడు చక్రములు కదిలాయి. అవి లేవగానే ఇవియూ లేచాయి. ఎందుకంటే జీవికున్న ఆత్మ చక్రములకునూ ఉండెను. జీవుల తలలపైన తలతలలాడు స్ఫటికముతో సమానమైన ఒక విశాలమైన ఆకాశ మండలము కనబడింది. వాటి రెక్కలు జరిపినప్పుడు విస్తారమైన ఉదకవుల ఘోషవలను దేవుని స్వరమువలను ధ్వని వినబడింది. ఆ మండలముపైన నీలకాంతమయమైన సింహాసనము వంటిది కనబడింది. ఆ సింహాసనంపై నరస్వరూపియగు ఒకడు దేవుని మహిమ ఆసీనుడయుండెను. నడుము మొదలుకొని మీదికిని దిగువకును ఆయన అగ్నిస్వరూపముగా మరియు చుట్టూ తేజోమయముగా కనబడెను. ఈ తేజస్సు వర్షకాలమున కనబడు ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె ఉండెను. యెహెజ్కేలు ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని గుర్తించి చూచి సాగిలపడ్డాడు. దేవుడు యెహెజ్కేలును, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలను అని ఆయన మాటలాడినప్పుడు యెహెజ్కేలులో ఆత్మ ప్రవేశించి అతన్ని నిలబెట్టింది. అప్పుడు దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడటం ప్రారంభించాడు. దేవుడు యెహెజ్కేలును ఇశ్రాయేలీయుల వద్దకు పంపుతున్నాడు. ఎందుకంటే వారు మరియు వారి పూర్వీకులు దేవునికి విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. వారు సిగ్గుమాలినవారు మరియు కఠిన హృదయులు. వారు యెహెజ్కేలు మాట వినకపోవచ్చు. అయినప్పటికీ వారి మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారికి తెలియచేయడానికి అతను తప్పకుండా దేవుని మాటలను వారికి ప్రకటించాలి. ఇశ్రాయేలీయులు ముళ్లపొదల మధ్య బ్రహ్మదండి చెట్లు, ముండ్ల తుప్పలు, తేళ్ల మధ్య నివసిస్తున్నప్పటికీ దేవుడు యెహెజ్కేలుకు వారికి భయపడవద్దని చెప్పాడు. వారు తిరుగుబాటు చేసేవారు కాబట్టి వారు విన్నా వినకపోయినా దేవుని సందేశాన్ని తెలియజేయడం యెహెజ్కేలు బాధ్యత. చివరగా దేవుడు యెహెజ్కేలును తిరుగుబాటు చెయ్యవద్దని హెచ్చరించి
తన నోరు తెరచి దేవుడు ఇచ్చేదానిని భుజించమని చెప్పాడు. యెహెజ్కేలు చూస్తుండగా ఒక చెయ్యి అతని వైపు ఒక గ్రంథాన్ని చాచింది. ఆ గ్రంథం లోపల మరియు దానిలో మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని వ్రాయబడి ఉంది. దేవుడు యెహెజ్కేలుకు ఒక గ్రంథాన్ని ఇచ్చి దానిని తినమని ఆజ్ఞాపించాడు. యెహెజ్కేలు దానిని భక్షించగా అది అతనికి తేనెవలె మధురముగా అనిపించింది. దేవుడు యెహెజ్కేలును ఇశ్రాయేలీయుల వద్దకు పంపి తన మాటలు వారికి ప్రకటించమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులు కఠిన హృదయులు మరియు సిగ్గుమాలినవారు కాబట్టి అతని మాటలు వినరని దేవుడు ముందుగానే హెచ్చరించాడు. ఇశ్రాయేలీయుల మొండితనానికి భయపడకుండా ఉండేందుకు దేవుడు యెహెజ్కేలు ముఖాన్ని వారి ముఖము వలెనే కఠినమైనదిగా చేశాడు. వారి నుదురు వలెనే యెహెజ్కేలు నుదురును కఠినమైనదిగా, చికుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేశాడు. దేవుని మాటలన్నింటినీ ఆలకించి మనస్సులో ఉంచుకొని చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లి వారు విన్నా వినకపోయినా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు అని ప్రకటించమని దేవుడు యెహెజ్కేలుకు ఆదేశించాడు. యెహెజ్కేలు ఆత్మచేత పైకి ఎట్టబడి కెబారు నది దగ్గర ఉన్న తెలాబీబు ప్రాంతంలోని చెరపట్టబడిన వారి వద్దకు వెళ్ళాడు. దేవుని మహిమ యొక్క గొప్ప శబ్దం వింటూ తన మనసులో కలిగిన కోపంతో దేవుని హస్తం తనపై బలంగా ఉండగా 7 దినాలు నిశ్శబ్దంగా కలవరపడిన స్థితిలో వారి మధ్య ఉన్నాడు. 7 రోజుల తర్వాత దేవుడు యెహెజ్కేలును ఇజ్రాయిలీలకు కావలివానిగా నియమించి వారిని హెచ్చరించే బాధ్యత అప్పగించాడు. దుర్మార్గుడిని హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి మరణిస్తాడు. కాని అతని రక్తమునకు యెహెజ్కేలును ఉత్తరవాదిగా ఎంచుతాడు. దుర్మార్గుడిని హెచ్చరించినా అతను మారకపోతే ఆ దుర్మార్గుడు మరణిస్తాడు. కాని యెహెజ్కేలు తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. నీతిమంతుడు పాపం చేయబోతున్నప్పుడు హెచ్చరిస్తే అతను బ్రతుకుతాడు. యెహెజ్కేలు కూడా తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. దేవుడు యెహెజ్కేలును మైదానానికి వెళ్లి మాట్లాడమని ఆజ్ఞాపించాడు. అక్కడ మళ్లీ దేవుని మహిమ కనబడగా యెహెజ్కేలు సాగిలపడ్డాడు. దేవుడు ఇజ్రాయేలీలు అతనిపై పాశములు వేసి బంధిస్తారని అతన్ని ఇంట్లోనే ఉండి దాగి ఉండమని చెప్పాడు. దేవుడు యెహెజ్కేలు నాలికను అంగిటికి అంటుకునేలా చేసి కొంతకాలం అతను మౌనిగా ఉండి వారిని గద్దించకుండా ఉండేలా చేశాడు. అయితే దేవుడు ఎప్పుడు మాట్లాడాలనుకుంటే అప్పుడు అతని నోరు తెరుస్తానని చెప్పాడు. యెహెజ్కేలు ఒక పెంకుపై యెరూషలేమును గీసి దాని ముట్టడిని చిత్రీకరించాలి. పట్టణానికి మరియు యెహెజ్కేలుకు మధ్య ఒక ఇనుప రేకును గోడగా ఉంచాలి. ఇది ఇజ్రాయేలీయులకు సూచనగా ఉండాలి. యెహెజ్కేలు 390 దినములు తన ఎడమ ప్రక్కన పడుకుని ఇజ్రాయేలు వారి దోషాన్ని భరించాలి. తరువాత 40 దినములు తన కుడి ప్రక్కన పడుకుని యూదావారి దోషాన్ని భరించాలి. ఒక్కొక్క సంవత్సరానికి 1 దినము చొప్పున పాపభారమును నిర్ణయించబడింది. ముట్టడి ముగిసే వరకు అతను కదలకుండా ఉండటానికి దేవుడు అతనిని కట్లతో బంధిస్తాడు. ఈ దినాలలో యెహెజ్కేలు గోధుమలు, యవలు వంటి 6 రకాల ధాన్యాలను కలిపి తూనిక ప్రకారం పరిమితమైన ఆహారాన్ని రోజుకు 20 తులుములు మాత్రమే భుజించాలి. అలాగే కొలత ప్రకారం నీళ్లు రోజుకు అరపడి త్రాగాలి. మొదట ఈ రొట్టెను మనుష్య మలముతో కాల్చి భుజించాలి. ఇది అపవిత్రమైన ఆహారాన్ని సూచిస్తుంది. అయితే యెహెజ్కేలు వేడుకోగా దేవుడు మనుష్య మలమునకు బదులుగా గోమలమును అంటే ఆవు పేడను ఉపయోగించమని అనుమతిస్తాడు. ఈ చర్య యెరూషలేములో భయంకరమైన కరువు వస్తుందని, దాని ద్వారా ప్రజలు అన్నపానాలు లేక శ్రమపడి విభ్రాంతిపడి నశించిపోతారని సూచిస్తుంది. దేవుడు యెహెజ్కేలుకు ఒక మంగళకత్తిని తీసుకొని తన తల మరియు గడ్డం వెంట్రుకలను క్షౌరం చేసుకోమని ఆజ్ఞాపించాడు. ఈ వెంట్రుకలను తూచి 3 భాగాలుగా విభజించి యెరూషలేము ప్రజలకు రాబోయే శిక్షను సూచించాలి. 1/3 వంతును పట్టణంలో అగ్నితో కాల్చాలి, శత్రువుల చేతిలో నాశనం. 1/3 వంతును ఖడ్గముతో నరకాలి, యుద్ధంలో చనిపోవడం. మరియు మిగిలిన 1/3 వంతును గాలిలో చెదరగొట్టబడటం. అయితే కొన్ని వెంట్రుకలను తన చెంగున కట్టుకుని వాటిలో కొన్నింటిని తిరిగి అగ్నిలో వేయాలి. ఇది ఇశ్రాయేలీయులందరిపై రాబోయే అంతిమ కోపాన్ని సూచిస్తుంది. యెరూషలేము
అన్యజనుల మధ్య ఉన్నప్పటికీ వారు దేవుని విధులను తృణీకరించి అన్యజనుల కంటే అధికంగా దుర్మార్గులయ్యారు. కాబట్టి దేవుడు వారికి విరోధి అయి భయంకరమైన శిక్షలు, కరువు, తెగులు, ఖడ్గము, చెదరగొట్టడం, కఠినమైన గద్దింపులు విధిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తద్వారా తన కోపం తీరుతుందని మరియు తానే యెహోవానని వారు తెలుసుకుంటారని ప్రకటించాడు. నరపుత్రుడైన యెహెజ్కేలు ఇశ్రాయేలు పర్వతాల వైపు చూచి వాటి విషయమై ప్రవచించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలు తమ ఉన్నత స్థలాలపై విగ్రహారాధన చేసి దేవునికి కోపం తెప్పించారు. కాబట్టి దేవుడు వారిపై ఖడ్గాన్ని రప్పించి వారి ఉన్నత స్థలాలను నాశనం చేస్తాడు. బలిపేటాలు పాడైపోయి వారి విగ్రహాల ఎడుటే వారి శవాలు పడవేయబడతాయి. ఈ తీర్పు ద్వారా తానే యెహోవానయ్యున్నానని వారు తెలుసుకుంటారు. తీర్పు సమయంలో ఖడ్గముడుండి తప్పించుకుని అన్యజనుల మధ్య చెదరిపోయే శేషము కొందరిని దేవుడు ఉంచుతాడు. చెరలో ఉన్న ఈ శేషించిన వారు తమ విశ్వాసఘాతకమైన వ్యభిచార మనస్సును మరియు విగ్రహారాధనను గుర్తు చేసుకుని తాము చేసిన దుష్క్రియలను బట్టి తమను తామే అసహ్యించుకుంటారు. అప్పుడు దేవుని వాక్కు వ్యర్థం కాలేదని మరియు ఆయనే యెహోవానని వారు గుర్తిస్తారు. ప్రజల దుష్టక్రియలను బట్టి యెహెజ్కేలు చేతులు చెరిచి నేలతన్ని అంగలార్చుమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలు ఖడ్గము, క్షామము మరియు తెగులు ద్వారా నాశనమవుతారు. కొందరు దూరంగా, కొందరు దగ్గరగా, కొందరు ముట్టడిలో చనిపోతారు. ఈ శిక్ష వారి విగ్రహారాధన స్థలాలలో, ఎత్తైన కొండల మీద, పచ్చని చెట్ల క్రింద జరుగుతుంది. దేవుడు వారి దేశాన్ని నిర్జనముగానూ పాడుగానూ చేస్తాడు. యెహోవా దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ఇశ్రాయేలు దేశానికి అంతం రాబోతుందని ఖచ్చితమైన మరియు అత్యవసరమైన హెచ్చరికను ప్రకటిస్తున్నాడు. ఇశ్రాయేలీలు చేసిన హేయమైన కార్యాలు, పాపాలు, విగ్రహారాధన మరియు దుష్ట ప్రవర్తన కారణంగా దేవుడు వారిపై కనికరం చూపకుండా తీర్పు తీర్చబోతున్నాడు. ఈ తీర్పు వేగంగా సమీపిస్తోంది. అది ఉత్సాహధ్వని కాక శ్రమధ్వనిగా ఉంటుంది. వారు చేసిన పాపాలకు ప్రతిఫలంగా దేశమంతటా ఖడ్గం అంటే యుద్ధం, క్షామం మరియు తెగులు వ్యాపిస్తాయి. వారి సంపద అంటే వెండి, బంగారం వారిని రక్షించలేదు లేదా వారి ఆకలిని తీర్చలేదు. బదులుగా వారు దానిని రోతగా భావించి వీధుల్లో పారవేస్తారు. రాజులు, అధికారులు మరియు సామాన్య ప్రజలందరూ భయంతో వణుకుతారు. ఆశ్రయం కోసం వారు ప్రవక్తల వద్దకు వెళ్లినా వారికి సమాధానం దొరకదు. ఈ నాశనం జరగడానికి కారణం యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనయ్యున్నాను అని వారు తెలుసుకోవడానికే వారి దుష్టక్రియలను బట్టి వారికి తప్పక తీర్పు తీర్చబడుతుందని ఈ దర్శనం తెలియజేస్తుంది. 6వ సంవత్సరమున యెహెజ్కేలుకు దర్శనం కలుగుతుంది. దేవుని మహిమ కనబడుతుంది. దేవుని ఆత్మ ఆయనను యెరూషలేముకు, ముఖ్యంగా ఆలయానికి తీసుకువెళ్లి ఆయన పరిశుద్ధ స్థలాన్ని విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు చేస్తున్న అత్యధికమైన హేయకృత్యాలను చూపించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలు పెద్దలు గోడలపై ఉన్న విగ్రహాల ఎదుట ధూపం వేయడం, స్త్రీలు అన్యదేవతయైన తమ్మూజును గూర్చి ఏడవడం మరియు 25 మనుష్యులు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారం చేయడం ద్వారా వారు దేవునికి కోపం పుట్టించారు. దేవుడు యెహెజ్కేలు వినేలా 6 హతము చేయు ఆయుధములు పట్టుకున్న వారిని మరియు అవిసనారబట్ట ధరించి లేఖకుని సిరాబుడ్డి కట్టుకున్న ఒక వ్యక్తిని పిలిచాడు. యెహోవా ఆ లేఖకునితో యెరూషలేములో జరుగుతున్న హేయకృత్యాలను గూర్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటములపై గుర్తు వేయమని ఆజ్ఞాపించాడు. గుర్తులేని వారిని, పెద్దవారినైనా చిన్నవారినైనా, కన్యకలనైనా పిల్లలైనా స్త్రీలనైనా కటాక్షము కనికరము లేకుండా చంపవలెను. గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టకూడదు. మరియు ఈ తీర్పు దేవుని మందిరము దగ్గర మొదలుపెట్టబడింది. ఈ తీర్పు ఇశ్రాయేలు మరియు యూదావారి ఘోరమైన పాపాలు, అన్యాయాలు మరియు యెహోవా మమ్మల్ని పట్టించుకోడు అనే వారి అవిశ్వాస వైఖరికి ప్రతిఫలంగా దేవుడు ఇస్తున్న న్యాయమని వచనాలు స్పష్టం చేస్తాయి. యెహెజ్కేలు చూచిన దర్శనంలో కెరూబులకు పైగా నీలకాంతమయమైన సింహాసనం కనబడింది. అవిసనార బట్ట ధరించిన ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞ మేరకు కెరూబుల మధ్య ఉన్న నిప్పులను తీసుకుని వాటిని
యెరూషలేము పట్టణంపై చల్లడానికి లోపలికి వెళ్ళాడు. దీని తరువాత యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మొదట మందిరపు గడప దగ్గర నిలిచి ఆ తరువాత మందిరాన్ని విడిచిపెట్టి తూర్పు ద్వారానికి వెళ్ళింది. ఈ దర్శనంలో కెరూబులు మరియు వాటి పక్కన ఉన్న 4 చక్రాలు అంటే చక్రంలో చక్రం ఉన్నట్టు కదలికలు వివరించబడ్డాయి. ఈ కెరూబులు 4 ముఖాలను అంటే కెరూబు, మానవుడు, సింహం, పక్షిరాజు మరియు వాటి రెక్కల కింద మానవ హస్త రూపాన్ని కలిగి ఉన్నాయి. ఈ జీవులు అంటే కెరూబులు మరియు చక్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై దేవుని మహిమ బయలుదేరినప్పుడు అవి కూడా మందిరం నుండి పైకి లేచి తూర్పు ద్వారం వద్ద నిలిచాయి. ఈ జీవులు తాను కెబారు నది దగ్గర చూచిన జీవులే అని యెహెజ్కేలు గుర్తుపట్టాడు. యెహోవా ఆత్మ యెహెజ్కేలును దేవాలయపు తూర్పు గుమ్మము వద్దకు తీసుకువెళ్లగా అక్కడ యజన్య, పెలట్య అనే ప్రముఖులతో సహా 25 మంది ప్రధానులు దర్శనమిచ్చారు. ఈ పట్టణమే పచనపాత్ర, మనమే మాంసము అని వారు చేస్తున్న దురాలోచనలు దేవుడు యెహెజ్కేలుకు తెలియజేశాడు. వారు యెరూషలేమును హత్యనతో నింపి తమ భద్రతపై అతివిశ్వాసం కలిగి ఉన్నారని హెచ్చరించాడు. దేవుడు వారి ఆలోచనలను ఎరిగినవాడై మీరు ఖడ్గముతో పడిపోవుదురు అని తీర్పు ప్రకటించాడు. మరియు ఇశ్రాయేలు సరిహద్దుల వద్దనే వారికి శిక్ష విధిస్తానని దృఢంగా పలికాడు. యెహెజ్కేలు ప్రవచిస్తుండగా ఈ ప్రధానులలో ఒకడైన పెలట్య అకస్మాత్తుగా మరణించడంతో యెహెజ్కేలు భయపడి, ఇశ్రాయేలు శేషమంతా నాశనం చేసెదవా అని దేవునికి మొర్రపెట్టాడు. చెదరిపోయిన ఇశ్రాయేలీయులకు దేవుడే కొంతకాలం పరిశుద్ధ స్థలముగా ఉంటాడు. దేవుడు వారిని వారి దేశానికి తిరిగి రప్పించి వారి విగ్రహాలను తొలగిస్తాడు. వారికి నూతన హృదయాన్ని, మాంసపు గుండెను మరియు కొత్త ఆత్మను ప్రసాదిస్తాడు. వారు దేవుని ప్రజలవుతారు. యెహోవా మహిమ నగరంపై నుండి తూర్పు కొండపైకి ఎక్కింది. ఇది దేవుడు యెరూషలేమును విడిచిపెట్టడానికి సంకేతం. యెహెజ్కేలును దేవుడు తిరుగుబాటు చెయ్యువారి మధ్య ఉన్నాడని గుర్తించి వారికి సూచనగా ఉండాలని ఆజ్ఞాపించాడు. యెహెజ్కేలు దేశాంతరము పోవువానికి తగిన సామాగ్రిని మూటగట్టుకుని పగటివేళ బయటకు తీసుకురావాలి. మరియు వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి ఆ సామాగ్రిని రాత్రియందు భుజము మీద పెట్టుకుని నేల కనబడకుండా ముఖము కప్పుకుని బయలుదేరాలి. ఈ చర్య యెరూషలేములోనున్న ప్రధానికిని మరియు ఇశ్రాయేలీలందరికీ సూచన. యెరూషలేములోని ప్రధాని సిద్కియారాజు కూడా శత్రువుల నుండి తప్పించుకోవడానికి రాత్రియందు గోడకు కన్నము వేసి ముఖము కప్పుకొని పారిపోతాడు. దేవుడు అతన్ని బబులోనుకు తెప్పిస్తాడు. కాని ఆ స్థలమును చూడకయే అతడు అక్కడ చచ్చును. అంటే ఇది సిద్కియారాజును బబులోను రాజు గుడ్డివాడిగా చేయడాన్ని సూచిస్తుంది. దేవుని తీర్పు ఆలస్యమవుతుందని ప్రజలనుకుంటున్నారు. కాని దేవుడు, నేనిచ్చిన మాట ఇకను ఆలస్యము లేక జరుగును అని వారికి తెలియచేశాడు. దేవుడు పంపకపోయినా స్వబుద్ధిననుసరించి ప్రవచించు అవివేక ప్రవక్తలకు శ్రమ. వీరు పాడైన గోడలలో నక్కలతో సాటిగా ఉన్నారు. దేవుని దినమున ఇశ్రాయేలీయులు నిలబడడానికి వీరు గోడలలోని బేటల దగ్గర నిలువరు. వారు సమాధానమేమియూ లేకపోయినను సమాధానమని చెప్పి బలహీనమైన మంటి గోడకు అనగా తప్పుబోధనలకు గచ్చుపూత పూస్తున్నారు. దేవుడు తుపాను మరియు వడగండ్ల చేత గోడను కూల్చి దానితో పాటు పూసిన వారిని నాశనం చేస్తాడు. చేరెడు ఎవలకు ఆశపడి మనుష్యులను వేటాడుటకు అనగా వారి ప్రాణాలను మోసగించడానికి గుడ్డలు కుట్టి ముసుకులు చేసే స్త్రీలపై దేవుని తీర్పు వస్తుంది. దేవుడు తన ప్రజలను వారి మోసం నుండి విడిపించదను అని ప్రకటించాడు. ఈ అబద్ధ ప్రవక్తలు మరియు సోదెగాండ్ర వలన ప్రజలు మోసపోకుండా దేవుడు తన ప్రజలను రక్షిస్తాడు. ఇశ్రాయేలు పెద్దలు తమ హృదయాలలో విగ్రహాలను నిలుపుకొని దేవుని యొద్ద విచారణ చేయాలని చూసినప్పుడు యెహోవా వారిని ఖండించాడు. తమ విగ్రహాలను విడిచిపెట్టి హే కృత్యాలను మాని మనసు తిప్పుకొనమని పశ్చాత్తాపపడమని ఆయన స్పష్టంగా ఆజ్ఞాపించాడు. ఎందుకంటే దేవునికి అవిశ్వాసఘాతకం చేసిన దేశంపై ఆయన 4 కఠిన తీర్పులు, ఖడ్గము, క్షామము అంటే కరువు, దుష్టమృగములు మరియు తెగులు పంపుతాడు. అంతేకాక ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు వంటి నీతిమంతులు ఉన్నా వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకోగలరు కాని ఇతరులను రక్షించలేరు. ఈ తీర్పుల ద్వారా
ప్రజలు దేవుడు చేసినదంతయు న్యాయమేనని తెలుసుకొని ఓదార్పు నొందుతారు. దేవుడు ఇశ్రాయేలీయుల విలువను ద్రాక్ష చెట్టు కర్రతో పోల్చాడు. ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్ల కర్ర కంటే ఏమాత్రం శ్రేష్టమైనది కాదు. అది ఏ పనికైనా తగదు, అంటే ఉపకరణాలు చేయలేరు, కేవలం పొయ్యికే సరిపోతుంది. ఈ పోలిక ద్వారా దేవునిచే ఎన్నుకోబడి ఫలాలను ఇవ్వని యెరూషలేము నివాసులు కూడా పనికిరాని వారయ్యారని దేవుడు ప్రకటించాడు. యెహోవా వాక్కు యెహెజ్కేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయకృత్యములను దానికి తెలియజేసి నీవీలాగు ప్రకటింపుము. యెరూషలేమును దేవుడు అనాథగా అసహ్యకరమైన స్థితిలో ఉన్న శిశువుగా వర్ణించాడు. దేవుడు దానిని తన దయతో ఎన్నుకొని శుభ్రపరిచి అలంకరించి రాణిగా మార్చి తనతో నిబంధన చేసుకున్నాడు. అయితే యెరూషలేము తన సౌందర్యాన్ని ఆధారంగా చేసుకుని వేశ్యలా మారి ఇతర అన్యజనాలతో, ఐగుప్తు, అష్షూరు, కల్దీయులతో వ్యభిచరించింది. ఇది దేవునికి వ్యతిరేకంగా చేసిన విశ్వాసఘాతకతను సూచిస్తుంది. యెరూషలేము యొక్క పాపాలు దాని సోదరి నగరాలైన సొదొమ అంటే గర్వము, ఆహార సమృద్ధి, నిర్విచారమైన సుఖస్థితి, దీనులకు సహాయం చేయకపోవడం మరియు షోమ్రోను చేసిన పాపాల కంటే కూడా అత్యధికమైనవి. ఈ విశ్వాసఘాతకతకు దేవుడు తీర్పు విధించినా చివరకు తన నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారిని మళ్లీ స్థాపిస్తానని వాగ్దానం చేశాడు. యెహోవా ప్రవక్త అయిన యెహెజ్కేలుతో ఒక ఉపమానము చెప్పమని ఆజ్ఞాపించాడు. 2 గొప్ప పక్షిరాజులు మరియు ద్రాక్షావల్లి గురించి ఉపమానం. మొదటి పక్షిరాజు బబులోను రాజు ఒక గొప్ప దేవదారు వృక్షపు కొమ్మను యెరూషలేము రాజును అధిపతులను త్రుంచి దానిని వర్తక దేశంలో నాటింది. అది ద్రాక్షావల్లిగా మారింది. యూదారాజ్య స్థాపన. అయితే ఆ ద్రాక్షావల్లి తన వేళ్లను కొమ్మలను రెండవ పక్షిరాజు ఐగుప్తురాజు వైపు త్రిప్పి సహాయం కోరింది. దీని కారణంగా యెహోవా ఆ ద్రాక్షావల్లిని నాశనం చేస్తామని, అది పూర్తిగా ఎండిపోతుందని ప్రకటించాడు. దీని తర్వాత యెహోవా ఆ ఉపమానాన్ని వివరిస్తూ యూదారాజు చేసిన నిబంధన ఉల్లంఘన గురించి తెలియజేశాడు. బబులోను రాజు యెరూషలేము రాజును నియమించి అతనితో ప్రమాణం చేయించినా ఆ రాజు నిబంధనను భగ్నం చేసి సహాయం కోసం ఐగుప్తుకు రాయబారులను పంపాడు. ఈ అవిశ్వాసఘాతకానికి శిక్షగా ఆ రాజు బబులోనులోనే మరణిస్తాడని, ఐగుప్తు సహాయం చేయలేదని యెహోవా వాగ్దానం చేశాడు. చివరగా యెహోవా తానే గొప్ప దేవదారు వృక్షపు పైకొమ్మను తీసి ఉన్నత పర్వతం మీద నాటుతానని, అది సమస్త పక్షులకు ఆశ్రయమిచ్చే గొప్ప వృక్షంగా మారుతుందని, తద్వారా ఘనమైనది నీచమైనదిగాను, నీచమైనది ఘనమైనదిగాను చేసేది తానేనని భూమి మీదనున్న సకలమైన చెట్లకు తెలుస్తుందని వాగ్దానం చేశాడు. ప్రభు అయిన యెహోవా తండ్రులు పచ్చి ద్రాక్ష పండ్లు తినగా పిల్లల పళ్ళు పులిసిపోయినవి అనే సామెతను ఖండిస్తాడు. తండ్రి దోషశిక్షను కుమారుడు మోయడు, కుమారుని దోషశిక్షను తండ్రి మోయడు. దుష్టుడు తన దుష్టత్వం విడిచి నీతిగా మారితే బ్రతుకును. నీతిపరుడు పాపము వైపు తిరిగితే అతని పూర్వపు నీతి లెక్కలోకి రాదు, అతడు మరణిస్తాడు. దేవుని మార్గము న్యాయమైనది, కాని ఇశ్రాయేలీయుల మార్గమే అన్యాయమైనది. దుష్టులు మరణించుటలో తనకు సంతోషము లేదని ఇశ్రాయేలీయులు మనసు త్రిప్పుకొని నూతన హృదయమును తెచ్చుకొని బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. యెహెజ్కేలు ఇశ్రాయేలీయుల అధిపతులను గూర్చి ఒక ప్రలాపవాక్యము చెప్పాడు. వారి తల్లి యూదారాజ్యము ఆడుసింహము వంటిది. తన పిల్లలను యూదారాజులను కుదమసింహముల మధ్య పెంచింది. మొదటి కుదమసింహము వేటాడ నేర్చుకుని మనుష్యులను భక్షించునదైంది. అన్యజనులు దానిని పట్టుకొని ఐగుప్తుకు తీసుకొని పోయిరి. తరువాత తల్లి ఇంకొక కుదమసింహమును పెంచగా అది కూడా క్రూరంగా మారింది. దేశపు జనులు ఉరినొగ్గి దానిని పట్టుకొని బోనులో పెట్టి బబులోను రాజు వద్దకు అప్పగించిరి. దాని గర్జనము ఇక ఇశ్రాయేలీయుల పర్వతాల మీద వినబడకుండా చేశారు. ఈ ప్రలాపము యూదారాజులు బందీలుగా పట్టుబడటాన్ని సూచిస్తుంది. పూర్వం యూదారాజ్యము విస్తారమైన జలాల దగ్గర నాటబడిన గొప్ప రాజులనే దండములైన చువ్వరను కలిగి మేఘాలనంటులంత ఎత్తుగా పెరిగిన ఫలభరితమైన ద్రాక్షావల్లి వలె ఉండేది. అయితే తూర్పుగాలి వలన అది పెరికివేయబడి నేలమీద పడవేయబడింది.
దాని పండ్లు వాడిపోయాయి, గట్టి చువ్వలు విరిగి అగ్నిచేత కాల్చబడ్డాయి. ఇప్పుడు ఆ వల్లి ఎండిన అరణ్యంలో నాటబడి అగ్నితో దహించబడుతోంది. దీని ఫలితంగా రాజదండమునకు తగిన గట్టి చువ్వ, రాజు ఒక్కటి కూడా మిగల్లేదు. ఇది యూదా రాజవంశం పూర్తిగా అంతమైపోయిందని సూచిస్తుంది. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై యెహెజ్కేలు ఎదుట కూర్చుండియుండగా, దేవుడు ఇశ్రాయేలు అవిధేయత యొక్క సుదీర్ఘ చరిత్రను గుర్తుచేస్తాడు. ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడే విగ్రహారాధనలో మునిగిపోయి దేవుని ఆజ్ఞలను తిరస్కరించింది. అరణ్యంలో వారికి విధులు, కట్టడలు మరియు విశ్రాంతి దినమును ఇచ్చినప్పటికీ వారు వాటిని పాటించలేదు. దీని కారణంగా దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. అయినప్పటికీ తన పవిత్రనామము అన్యజనుల మధ్య అపవిత్రం కాకుండా ఉండేందుకు దేవుడు వారిని పూర్తిగా నాశనం చెయ్యలేదు. భవిష్యత్తులో దేవుడు వారిని శక్తివంతమైన హస్తముతో అన్యజనుల నుండి సమకూర్చి వారికి న్యాయము తీర్చి తిరుగుబాటుదారులను ప్రక్షాళన చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ పునరుద్ధరణ తరువాత తన పవిత్రతను అన్యజనుల ఎదుట బయలుపరుస్తానని, అప్పుడు తానే యెహోవానని వారు తెలుసుకుంటారని ప్రకటించాడు. యెహోవా తన కోపముతో నిండిన ఖడ్గాన్ని వరలో నుండి తీసి ఇశ్రాయేలీల మీదకు పంపుతున్నానని యెహెజ్కేలుతో ప్రవచించమన్నాడు. ఈ ఖడ్గం నీతిమంతులను మరియు దుష్టులను ఇద్దరినీ నాశనం చేయడానికి పదును పెట్టబడింది. ఇది వినాశనం ఎంత సర్వవ్యాప్తమైందో సూచిస్తుంది. బబులోను రాజు యెరూషలేము మరియు అమ్మానుల మధ్య మార్గంలో నిలబడి ఏవైపు దాడి చెయ్యాలో తెలుసుకోవడానికి శకునాలను, బాణాలను, విగ్రహాలను, కాలయాన్ని చూస్తున్నట్లు ప్రవచించబడింది. చివరకు శకునం యెరూషలేముపై దాడి చేయమని సూచిస్తుంది. అది వారి నిబంధన ప్రమాణాలను ఉల్లంఘించినందుకు తగిన శిక్ష. దేవుడు ప్రస్తుత రాజదండాన్ని తీసివేసి దాన్ని పూర్తిగా అణచివేస్తానని ప్రకటించాడు. అమ్మోనీయులకు కూడా వారి దేశంలోనే ఖడ్గము ద్వారా దేవుని ఉగ్రతతో శిక్ష విధింపబడుతుంది. యెహోవా యెరూషలేమును నరహత్యలు చేయు పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకొనున్నట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా అని పిలిచాడు. ఈ నగరం విగ్రహారాధన, తల్లిదండ్రుల పట్ల అగౌరవం, అనాథలు మరియు విధవరాండ్రను బాధపెట్టడం, ఇరుగు పొరుగు వారిని అణచివేయడం మరియు వడ్డీకి అప్పివ్వడం వంటి అనేక అక్రమాలతో నిండి ఉంది. ముఖ్యంగా దాని నాయకులుగా ఉండవలసిన వ్యక్తులు, యాజకులు తన ధర్మశాస్త్రాన్ని మీరారు, ప్రవక్తులు అబద్ధపు దర్శనాలను అందించారు, అధిపతులు దోచుకున్నారు మరియు సాధారణ ప్రజలు బలాత్కారం చేశారు. దేవుడు దేశాన్ని రక్షించటానికి తన ప్రజలలో ఒక నీతిమంతుడు కూడా లేడని చూశాడు. కాబట్టి వారిని వారి పాపాల మాలిన్యాన్ని కడిగివేయటానికి కాల్చివేసే అగ్నిగా తాను మారుతానని, వారి చెడు మార్గాలకు తగిన ప్రతిఫలం ఇస్తానని దేవుడు తీర్పు ప్రకటించాడు. దేవుడు ఇశ్రాయేలు షోమ్రోనును సూచించే అహోలా మరియు యూదా యెరూషలేమును సూచించే అహోలీబా అనే ఇద్దరు సోదరులను ఉపమానరీతిగా వర్ణించాడు. ఐగుప్తులో ప్రారంభమైన వారి వ్యభిచార ప్రవర్తనను మరియు అష్షూరుతో వారి అవినీతి సంబంధాలను దేవుడు ఖండించాడు. అహోలా తన విటకాండ్ర చేతిలోనే నాశనమవ్వగా, అహోలీబా తన సోదరి కంటే ఎక్కువ దుర్మార్గంగా చేసి ఆమె విటకాండ్ర చేతనే తీర్పు పొందుతుంది. దేవుని క్రోధము తీరుతుంది. ప్రజలు ఆయన న్యాయాన్ని తెలుసుకుంటారు. యెరూషలేము ముట్టడి ప్రారంభమైన రోజునే దేవుడు నగరాన్ని తుప్పుపట్టిన కుండతో పోల్చమని ఆజ్ఞాపించాడు. ఈ కుండలోని తుప్పు నగరం యొక్క పాపాలు పోవాలంటే అది అగ్నితో పూర్తిగా కాల్చబడాలి. ఇది యెరూషలేము సంపూర్ణ నాశనాన్ని సూచిస్తుంది. అదే రోజు దేవుడు యెహెజ్కేలు భార్యను హఠాత్తుగా తీసివేశాడు. అయితే దుఃఖము చూపవద్దని ఆజ్ఞాపించాడు. యెహెజ్కేలు మౌనంగా ఉండటం యెరూషలేము ప్రజలకు అత్యంత ప్రియమైనదైన వారి దేవాలయము నాశనం కాబోతోందనే సంకేతం. ఈ దుఃఖం ఎంత భయంకరంగా ఉంటుందంటే ప్రజలు నిస్సత్వతో ప్రవక్త వలె మౌనంగా ఉంటారు. యెరూషలేము పతనం గురించి సమాచారం వచ్చిన రోజునే యెహెజ్కేలు మళ్లీ మాట్లాడగలడని దేవుడు ప్రకటించాడు. యూదా మరియు యెరూషలేము నాశనమైన తరువాత
ప్రవక్త యెహెజ్కేలు చుట్టుపక్కల ఉన్న అన్యజనులపై దేవుని తీర్పును ప్రకటించే ముఖ్యమైన సందేశాలను వెల్లడించాడు. ఈ ప్రవచనాలు కేవలం శిక్షలు కావు, అవి దేవుని న్యాయం మరియు సార్వభౌమాధికారాన్ని యావత్ ప్రపంచానికి చూపించే ప్రకటనలు. యెరూషలేము పతనాన్ని చూసి ఆనందించిన మరియు శత్రుత్వం చూపిన ఇరుగుపొరుగు జాతలు తమ గర్వం మరియు వైరం కారణంగా దేవుని తీర్పుకు గురి అయ్యాయి. అమ్మోనీయులు ఇశ్రాయేలుపై అపహాస్యం చేసి దేవుని ఆలయాన్ని అపవిత్రం చేశారు. మోయాబీయులు ఇశ్రాయేలును చిన్నచూపు చూసి ఇతర రాజ్యాలతో సమానంగా పరిగణించారు. ఎదోమీయులు పాత కోపాన్ని మరియు ప్రతీకారాన్ని నింపుకుని యూదాపై హింసను చూపారు. ఫిలిస్తీయులు పూర్వ వైరం కారణంగా హింస మరియు శత్రుత్వంతో ప్రవర్తించారు. ఈ తీర్పుల ప్రధాన ఉద్దేశం నేనే యెహోవానని ఈ జాతులు తెలుసుకుంటాయి. దీని ద్వారా నాశనమైన ఇశ్రాయేలు దేవుడు ఇప్పటికీ శక్తిమంతుడని నిరూపించబడింది. తూరు రాజ్యంపై తీర్పు. తూరు ఒక గొప్ప సముద్ర వ్యాపార కేంద్రం మరియు దాని సంపద, ప్రభావం, భద్రత ఈ అన్నీ ఆ దేశ ప్రజలలో అపారమైన గర్వాన్ని కలిగించాయి. తూరు యెరూషలేము నాశనమైనందుకు సంతోషించింది, ఎందుకంటే తమ వర్తకం మరింత వృద్ధి చెందుతుందని భావించింది. ముఖ్యంగా తూరు రాజు తనను తాను దేవుని స్థాయిలోనికి ఎత్తుకొని నేనే దేవుణ్ణి, సముద్రాల నడిబొడ్డున దేవుని సింహాసనంపై కూర్చున్నాను అని ప్రకటించాడు. ఈ గర్వాన్ని నేను అణచివేస్తాను, దాని సంపద మరియు అందం నాశనమవుతాయి. తూరును పడవేయడం ద్వారా దేవుడు రాజ్యాలకు తన మహిమను మరియు తన సార్వభౌమాధికారం ఎవరికి చెందిందో స్పష్టంగా చూపించాడు. ఇశ్రాయేలుకు ఆశ్రయం, సహాయం ఇస్తాయని భావించిన ఐగుప్తు నిజానికి పూర్తిగా ఆధారపడరాని రాజ్యం. వారి గర్వం శిఖరాలను తాకింది. ఫరో తాను నైలు నడికి అధిపతి అని, దాన్ని తానే సృష్టించానని ప్రకటించాడు. ఈ అహంకారాన్ని దేవుడు అణచివేస్తాడు. ఐగుప్తును బబులోను రాజు చేతికి అప్పగిస్తాడు. దాని శక్తిని తగ్గిస్తాడు. దాని పతనం ప్రపంచానికి హెచ్చరికగా నిలుస్తుంది. దాని పతనాన్ని వర్ణించడానికి శోకగీతాలు పాడబడతాయి. ఐగుప్తుతో సహా ఏ రాజ్యమూ దేవుని న్యాయానికి బయట కాదు, మరియు భూమిపై ఉన్న శక్తులన్నిటికంటే యెహోవా గొప్పవాడు. యెరూషలేము పతనమైందనే వార్త వచ్చిన తర్వాత దేవుడు యెహెజ్కేలుకు కాపలావాని బాధ్యతను తిరిగి ధృవీకరిస్తాడు. ఆ కాపలావాని పాత్ర ఏమిటంటే, దుష్టుని మార్గము నుండి హెచ్చరించడం ద్వారా వారు పశ్చాత్తాపపడకపోతే వారి రక్తానికి ప్రవక్త బాధ్యత వహించడు. హెచ్చరించకపోతే ప్రవక్త బాధ్యుడవుతాడు. ముఖ్యంగా దేవుడు తన దయను మరియు న్యాయాన్ని నొక్కి చెబుతాడు. దుష్టుని మరణమును నేను కోరను, వారు తమ మార్గాన్ని విడిచి జీవించుటయే నాకు సంతోషము. కాబట్టి ఇశ్రాయేలీయులు తమ దుష్ట మార్గాలను విడిచి పశ్చాత్తాపపడాలి అని దేవుడు చెబుతాడు. దేవుడు ఇశ్రాయేలును సరిగా పాలించని మరియు తమను తామే పోషించుకున్న స్వార్థపరులైన కాపరులను తీవ్రంగా ఖండిస్తాడు. ఎందుకంటే వారు గొర్రెలను చెదరగొట్టి వాటిని బలహీనపరిచారు. అందుకే దేవుడే స్వయంగా తన ప్రజలైన గొర్రెలను వెతికి వాటికి విశ్రాంతి ఇచ్చి వాటిని న్యాయంగా పాలించే శ్రేష్టమైన కాపరిగా మారుతానని వాగ్దానం చేస్తాడు. చివరగా దేవుడు తన ప్రజల పట్ల శ్రేష్టమైన కాపరిగా ఉండేలా దావీదు వంశంలో నుండి ఒక నిజమైన కాపరిని నిలబెట్టి వారితో సమాధానకరమైన నిబంధనను స్థాపిస్తానని ప్రకటిస్తాడు. షెయీరు పర్వతం ఇశ్రాయేలు పట్ల చూపిన శాశ్వత ద్వేషం మరియు యూదా నాశనమైనప్పుడు సంతోషించి దాని భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నించినందుకు ఈ అధ్యాయంలో తీర్పు కేంద్రీకరించబడింది. ఎదోమును పూర్తిగా నాశనం చేయడం ద్వారా ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా చేసిన దుష్టత్వానికి దేవుడు న్యాయం చేస్తాడు. ఈ తీర్పు ద్వారా ప్రపంచమంతా నేనే యెహోవానను తెలుసుకుంటుంది. దేవుడు మొదట ఇశ్రాయేలు దేశాన్ని, పర్వతాలను తిరిగి ఫలభరితంగా చేస్తానని వాగ్దానం చేస్తాడు. ఈ పునరుద్ధరణకు కారణం ఇశ్రాయేలీల యోగ్యత కాదు, కాని తన పరిశుద్ధ నామాన్ని అన్యజనుల మధ్య పవిత్రపరచడం కోసమేనని దేవుడు స్పష్టం చేస్తాడు. అత్యంత ముఖ్యమైన వాగ్దానం ఏమిటంటే, వారిలో క్రొత్త ఆత్మను ఉంచి వారి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్నిస్తాడు. ఈ ఆంతరంగిక మార్పు ద్వారా
వారు దేవుని నియమాలను స్వచ్ఛందంగా అనుసరించి ఆయన ప్రజలుగా జీవిస్తారు. దేవుడు యెహెజ్కేలును ఎండిపోయిన ఎముకలతో నిండిన లోయలోనికి తోడుకొని వెళ్ళాడు. ఆ ఎముకలు కేవలం ఎండిపోయినవి. ఆ ఎముకలు బ్రతుకుతాయా అని దేవుడడగ్గా యెహెజ్కేలు నీకే తెలియను అన్నాడు. అప్పుడు దేవుడు ఆ ఎముకలతో ప్రవచనం పలికాడు. ఆజ్ఞానుసారం ప్రవచింపగా ఎముకలు కలిసికొని నరములు, మాంసము, చర్మము కప్పబడింది. జీవాత్మ అంటే ఊపిరి గురించి ప్రవచింపగా అది ఆ మృతదేహాలలోకి వచ్చి వారు మహాసైన్యమై సజీవులై నిలిచారు. ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచిస్తున్నాయి. వారు తమ ఆశ కోల్పోయి నాశనమైపోయాము అని అనుకుంటున్నారు. యెహోవా తాను వారి సమాధులను తెరచి వారిని బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలో నివసింపచేస్తానని వాగ్దానం చేశాడు. దీని ద్వారా తాను యెహోవానని వారు తెలుసుకుంటారు. ఇది వారి ఆత్మీయ, భౌతిక పునరుద్ధరణను సూచిస్తుంది. దేవుడు యెహెజ్కేలును 2 కర్రెతునకలు తీసుకుని ఒకదానిపై యూదా వారిదని దక్షిణ రాజ్యం, రెండవ దానిపై ఎఫ్రాయిమునకు తునక యోసేపు వంశస్థులు ఉత్తర రాజ్యం అని వ్రాయమని ఆజ్ఞాపించాడు. ఆ 2 తునకలను కలిపి ఒకటే తునకగా చెయ్యాలి. యూదా మరియు ఇశ్రాయేలు వారిని చెదిరిపోయిన అన్యజనుల నుండి సమకూర్చి ఏకజనముగా చేసి వారిపై ఒక రాజునే నియమిస్తానని దేవుడు ప్రకటించాడు. వారి రాజు దావీదు వారికందరికీ కాపరి అయి ఉంటాడు. వారిక ఇకపై పాపములు చెయ్యకుండా, విగ్రహారాధన చెయ్యకుండా పవిత్రపరచబడతారు. యెహోవా వారితో సమాధానార్థమైన నిత్య నిబంధన చేస్తాడు. వారి మధ్య తన పరిశుద్ధ స్థలమును నిత్యమూ ఉంచుతాడు. అప్పుడు తాను ఇశ్రాయేలీయులను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు కూడా తెలుసుకుంటారని వాగ్దానం చేశాడు. యెహోవా మాగోగు దేశపు వాడగు గోగును, రోషు, మెషకు, తుబాలకు అధిపతి హెచ్చరిస్తాడు. తాను అతనికి విరోధినై ఉన్నాను. చాలా కాలం తర్వాత గోగు తన సైన్యాన్ని పారసీక, కూషు, పూతు, గోమెరు, తోగర్మా ప్రజలు సమకూర్చుకుని ఖడ్గము నుండి తప్పించుకుని నిర్భయముగా నివసించు ఇశ్రాయేలీయుల మీదకు దోచుకొనుటకు వస్తాడు. ఈ దండయాత్రకు యెహోవానే గోగును ప్రేరేపిస్తాడు. గోగు యొక్క ఉద్దేశ్యం ఇశ్రాయేలు సంపదను అనగా పశువులు, సరుకులు, వెండి, బంగారమును దోచుకోవడం. ఇశ్రాయేలీయులు నిర్భయముగా నివసించే సమయంలో గోగు దండయాత్ర జరుగుతుంది. ఈ దండయాత్రకు కారణం అన్యజనుల ఎదుట తన్ను తాను పరిశుద్ధపరచుకొనుటకే అని యెహోవా చెబుతాడు. గోగు ఇశ్రాయేలు దేశం మీదకు రాబోవు ఆ దినమున యెహోవా కోపము రగులుకొనును. దేవుడు తన మహారౌద్రముతో ఇశ్రాయేలు దేశములో మహాకంపమును పుట్టిస్తాడు. దీనికి సముద్రపు చేపలు మొదలుకొని మనుషులందరూ వణుకుతారు. దేవుడు తెగులు, హత్య, ప్రళయమైన వాన, పెద్ద వడగండ్లు, అగ్నిగంధకములతో గోగుతోనూ అతని సైన్యముతోనూ పోరాడి తీర్పు తీరుస్తాడు. దీని ద్వారా తాను యెహోవానని అన్యజనులు అనేకులు తెలిసికొందురు. యెహోవా గోగును ఇశ్రాయేలు పర్వతాలకు రప్పించి అతని విల్లును, బాణాలను క్రింద పడగొట్టి గోగును, అతని సైన్యాన్ని ఇశ్రాయేలు పర్వతాలపై కూల్చి పక్షులకు మరియు మృగాలకు ఆహారముగా ఇస్తాడు. యెహోవా మాగోగు మీదికిని, నిర్విచారముగా నివసించు ద్వీపవాసుల మీదికిని అగ్నిని పంపుతాడు. దీని ద్వారా తాను యెహోవానయ్యున్నానని అందరూ తెలుసుకుంటారు. ఇకపై తన పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనీయడు. గోగు సైన్యం వదిలి వెళ్లిన ఆయుధాలను ఇశ్రాయేలీలు 7 సంవత్సరములు పొయ్యిలో కాల్చుదురు. వారు తమను దోచుకున్న వారిని దోచుకుంటారు. గోగును మరియు అతని సైన్యాన్ని పాతిపెట్టుటకు హమోన్ గోగు లోయను ఏర్పాటు చేస్తారు. ఇశ్రాయేలీలు 7 నెలలు దేశాన్ని పవిత్రపరచుటకై వారి కళేబరాలను పాతిపెట్టుదురు. యెహోవా సమస్త పక్షులకు, మృగాలకు గోగు సైన్యం మాంసం తినడానికి మరియు రక్తం త్రాగడానికి గొప్ప బలిని ఏర్పరుస్తాడు. దేవుడు తన ఘనతను అన్యజనుల ఎదుట అగుపరిచి ఇశ్రాయేలీలు తానే తమ దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు. ఇశ్రాయేలీలు తమ దోషమును బట్టే చెరలోనికి పోయారని అన్యజనులు తెలుసుకుంటారు. చివరగా దేవుడు యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించి వారి ఎడల జాలిపడతాడు. వారికి సురక్షితముగాను నిర్భయముగాను నివాసము కల్పిస్తాడు. తాను వారికి పరాంగుముఖుడుగా ఉండక ఇశ్రాయేలీల మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు.
ఈ దర్శనం బబులోను చెర మొదలైన 25వ సంవత్సరంలో, పట్టణం కూల్చివేయబడిన తరువాత 14వ సంవత్సరంలో ప్రవక్తకు ఇవ్వబడింది. యెహెజ్కేలు ఒక ఎత్తైన పర్వతంపై ఉన్న ఒక నిర్మాణానికి తీసుకురాబడ్డాడు. అక్కడ ఇత్తడిలా మెరిసే ఒక వ్యక్తిని చూశాడు. ఆయన చేతిలో జనునార దారం మరియు కొలకర్ర ఉన్నాయి. ఆ వ్యక్తి యెహెజ్కేలుతో, నరపుత్రుడా, నీ కళ్లతో చూడు, నీ చెవులతో విను, నీకు చూపించబోయే ప్రతిదానిపై మనసు పెట్టు, ఎందుకంటే నువ్వు ఇశ్రాయేలు వంశీకులకు ఈ విషయాలన్నీ ప్రకటించడానికి ఇక్కడికి తీసుకురాబడ్డావు అని చెప్పాడు. బయటి ప్రాంగణం కొలతలు. కొలకర్రతో ఆ వ్యక్తి ఆలయం యొక్క బయటి గోడను, తూర్పు ద్వారం, ఉత్తర ద్వారం మరియు దక్షిణ ద్వారం యొక్క కొలతలను వివరంగా కొలిచాడు. ఈ ద్వారాల నిర్మాణంలో అంతస్తులు, ద్వారబంధాలు మరియు ఖర్జూరపు చెట్టు బొమ్మలు ఉన్నాయి. బయటి ప్రాంగణంలో 30 గదులు ఉన్నాయి. అదేవిధంగా లోపలి ప్రాంగణం యొక్క ద్వారాలను, అంటే దక్షిణ, తూర్పు, ఉత్తర మరియు దాని కొలతలను కొలిచారు. లోపలి ప్రాంగణంలో బలిపీఠం కోసం కేటాయించిన గదులు మరియు బలి అర్పణలను కొయ్యడానికి ఉపయోగించే బల్లలు కూడా కొలవబడ్డాయి. యాజకుల గదులు వర్గీకరించబడ్డాయి. ఒకటి బలిపీఠంపై సేవ చేసే యాజకుల కోసం, మరొకటి ఆలయం యొక్క బాధ్యతలు చూసుకునే యాజకుల కోసం. లోపలి ప్రాంగణం 100 మూరలు చదరంగా ఉంది. ఆలయ మండపం కొలవబడింది. యెహెజ్కేలు దర్శనాల్లో దేవదూత అతన్ని ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకువెళ్తాడు. అది దేవాలయపు లోపల ఉన్న పవిత్ర స్థలం మరియు అతి పవిత్ర స్థలం. అక్కడ యెహెజ్కేలు చూసే ప్రతి విషయం చాలా స్పష్టంగా, ఖచ్చితమైన కొలతలతో ఉంటుంది. దేవదూత ముందుగా మందిరంలోకి ప్రవేశించి అక్కడి కొలతలను కొలవడం మొదలుపెడతాడు. మందిరపు కొలతలు. దేవదూత మందిరం యొక్క పొడవు మరియు వెడల్పును కొలుస్తాడు. పక్క గదులు, ఆలయ గోడలకు చుట్టూ ఉన్న గదుల వరుసలు మరియు వాటి ద్వారాల కొలతలను వివరిస్తాడు. నిర్మాణ అలంకరణలు. దేవాలయపు లోపలి గోడలపై చెక్కబడిన కెరూబులు మరియు తాటి చెట్లు వంటి అలంకరణలను యెహెజ్కేలు చూస్తాడు. మందిరం ముందు ఉన్న చెక్కపీఠం యొక్క రూపాన్ని మరియు కొలతలను వివరిస్తాడు. యాజకుల గదులు. యాజకులు పవిత్ర వస్త్రాలను ఉంచడానికి మరియు అతి పవిత్రమైన బలులను భుజించడానికి ఈ గదులు ఉత్తర మరియు దక్షిణ భాగాలలో ఏర్పాటు చేయబడ్డాయి. మొత్తం ఆలయ ప్రాంతం పరిశుద్ధమైన దానిని అపవిత్రమైన దాని నుండి వేరు చేయడానికి ఒక పెద్ద చదరపు సరిహద్దు గోడతో మూసివేయబడింది. దేవుడు యెహెజ్కేలుకు భవిష్యత్తులో దేవుని మందిరం మరియు దాని సంబంధిత ఆరాధన, విధులు మరియు భూమి పంపిణీకి సంబంధించిన దర్శనాలను వివరంగా చూపించాడు. తూర్పు ద్వారం గుండా ఇశ్రాయేలు దేవుని మహిమ ఆలయాన్ని నింపడం యెహెజ్కేలు చూశాడు. అంతకుముందు అది నగరాన్ని విడిచి వెళ్లిపోయింది. ఇది దేవుని సింహాసనం స్థానమని, ఆయన ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తాడని దేవుడు ప్రకటించాడు. దేవుడు బలిపీఠం యొక్క కొలతలను, ఆకారాన్ని మరియు దాన్ని ప్రతిష్ఠించే పద్ధతిని వివరించాడు. తూర్పు ద్వారం. ఈ ద్వారం గుండా దేవుని మహిమ ప్రవేశించింది కాబట్టి అది మూసివేయబడి ఉండాలి. రాజు మాత్రమే అందులో కూర్చోవడానికి అనుమతించబడతాడు. యాజకుల విధులు. సాదోకు వంశస్థులైన యాజకులు మాత్రమే బలిపీఠంపై సేవ చేయడానికి మరియు దేవునికి దగ్గరగా రావడానికి అనుమతించబడతారు. ఎందుకంటే లేవీయులు దేవునికి అవిశ్వాసంగా ఉన్నప్పుడు ఆలయానికి సేవ చేశారు. యాజకుల నిబంధనలు. యాజకులు ఏ విధంగా దుస్తులు ధరించాలి, జుట్టు కత్తిరించాలి, వివాహం చేసుకోవాలి మరియు పరిశుద్ధమైనది మరియు అపవిత్రమైనది మధ్య భేదం చూపాలి అనే దాని గురించి నియమాలు ఇవ్వబడ్డాలి. దేశంలో దేవుని సేవ కోసం, ముఖ్యంగా ఆలయం మరియు యాజకుల కోసం ఒక పవిత్రమైన భాగం వేరు చేయబడాలి. రాజధాని మరియు లేవీయుల కోసం కూడా భాగాలు ఉంటాయి. న్యాయం మరియు ధర్మం. నాయకులు న్యాయాన్ని మరియు ధర్మాన్ని పాటించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ప్రజలు అర్పణలు ఇవ్వవలసిన నిబంధనలు మరియు పస్కా మరియు పందిరి పండుగల వంటి ప్రధాన పండుగలలో పాటించవలసిన విధానాలు వివరించబడ్డాయి. రాకుమారుడు, రాజు ప్రార్థించడానికి అనుమతించబడిన తూర్పు ద్వారం మరియు సబ్బాతు మరియు అమావాస్య దినాలలో అతని పాత్ర వివరించబడింది. ప్రజల ఆరాధన. ప్రజలు పండుగ దినాలలో మరియు అర్పణల సమయంలో ఏ ద్వారాల గుండా ఆలయంలోకి ప్రవేశించాలి మరియు
బయటకు వెళ్లాలి అనే దాని గురించి నియమాలు ఇవ్వబడ్డాయి. రాకుమారుడు తన కుమారులకు లేదా సేవకులకు ఏ విధంగా తన భూమిని ఇవ్వగలడు అనే దాని గురించి నియమాలు. బలులు వండడానికి యాజకులకు మరియు ప్రజలకు వేరువేరు స్థలాలు ఇవ్వబడ్డాయి. ఎందుకంటే పరిశుద్ధమైన అర్పణలు ఆలయ ప్రాంగణం నుండి బయటకు తీసుకురాకూడదు. యెహెజ్కేలు దేవుని మహిమ ఉన్న మహా ఆలయంలో నిలబడి ఉన్నాడు. ఆలయం యొక్క కుడివైపు నుండి నీరు ప్రవహించడం ప్రారంభించింది. ఇది తూర్పు ద్వారం గుండా బయటకు వెళ్ళింది. దేవుని కాంతితో ప్రకాశించే ఆ మనిషి యెహెజ్కేలును ఆలయం బయటకు తీసుకెళ్లాడు. అతడు నదిలోకి అడుగుపెట్టమని యెహెజ్కేలుకు సంకేతం ఇచ్చాడు. వారు కొంత దూరం నడిచిన తర్వాత నీరు చీలమండల లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీలగుండా యెహెజ్కేలును నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నడిపింపగా నీళ్లు నడుము వరకు పెరిగింది. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై యెహెజ్కేలు దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదడానికి వీలైనంత లోతుగా మారింది. ఈ నది ప్రవహించి మృత సముద్రంలోకి చేరుకుంటుంది. ఈ నీరు మృత సముద్రంలో ప్రవేశించగానే ఆ సముద్రపు నీరు స్వస్థత పొంది మంచినీటిగా మారుతుంది. నది ప్రవహించే ప్రతిచోట జీవం ఉంటుంది మరియు చేపలు సమృద్ధిగా వృద్ధి చెందుతాయి. వృక్షాలు నది ఒడ్డున ఎప్పుడూ ఆకురాల్చని నిత్యం ఫలించే పండ్ల చెట్లు పెరుగుతాయి. వాటి పండు ఆహారానికి, వాటి ఆకు స్వస్థతకు ఉపయోగపడతాయి. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల ప్రకారం సరిహద్దులను బట్టి భూమిని స్వాస్థ్యంగా పంచుకోవాలి. యోసేపు సంతతికి ఎఫ్రాయిము, మనష్షే 2 భాగాలు ఇవ్వాలి. దేవుడు ప్రమాణం చేసినట్లుగా ప్రతివాడును దానిలో స్వాస్థ్యము పొందుతాడు. ఉత్తరం సెదాదు, హెత్లోను, హమాతు, హసెరేనాను, దమస్కు సరిహద్దు మీదుగా మహాసముద్రం వరకు విస్తరించి ఉంటుంది. తూర్పు హౌరాను, దమస్కు, గిలాదులకు మధ్య యొర్దాను నది సరిహద్దుగా ఉండి తూర్పు సముద్రము వరకు ఉంటుంది. దక్షిణం తామారు నుండి కాదేశులోని మెరీబా ఊటల వరకు నది మార్గంలో మహాసముద్రం వైపు పోతుంది. పశ్చిమం మహాసముద్రం సరిహద్దుగా ఉంటుంది. ఇశ్రాయేలీయులలో నివసించి పిల్లడు కరిన పరదేశీయులను కూడా దేశమందు పుట్టిన ఇశ్రాయేలీయులుగానే పరిగణించాలి. వారు నివసించే గోత్రభాగములో వారికి స్వాస్థ్యము ఇవ్వాలి. దేశము ఉత్తరం నుండి దక్షిణం వరకు 12 సమానమైన తూర్పు పడమర చారులుగా విభజించబడింది. ఉత్తరపు సరిహద్దు నుండి ప్రారంభించి మొదటి 7 గోత్రాలు వరుసగా దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, రూబేను, యూదాలకు కేటాయించబడ్డాయి. దక్షిణాన ఉన్న ప్రతిష్ఠిత స్థలానికి దిగువన మిగిలిన 5 గోత్రాలైన బెన్యామీను, షిమ్యోను, ఇశ్శాకారు, జెబూలూను, గాదులకు భాగాలు కేటాయించబడ్డాయి. ఈ భాగాలన్నీ చీట్లు వేసి పంచుకోవలసిన యెహోవా ఆజ్ఞ. ప్రతిష్ఠిత స్థలము యూదా భాగమునకును బెన్యామీను భాగమునకును మధ్యలో తూర్పు పడమరల అంతటా వ్యాపించి 25,000 కొలకర్రల వెడల్పుతో ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠిత భూమి ఉంటుంది. ఇది 3 ఉపభాగాలుగా విభజించబడింది. యాజకుల భాగము 10,000 వెడల్పు. సాదోకు సంతతి వారైన యాజకుల కోసం, ఎవరైతే దేవునికి నమ్మకంగా ఉన్నారో వారికి పరిశుద్ధ మందిరముతో సహా అతి పరిశుద్ధ స్థలముగా కేటాయించబడింది. లేవీయుల భాగము 10,000 వెడల్పు. ఇది యాజకుల భాగమును ఆనుకుని లేవీయుల కొరకు కేటాయించబడింది. ఈ ప్రతిష్ఠిత భూమిలో దేనిని అమ్మడం లేదా బదులివ్వడం నిషేధించబడింది. పట్టణ స్థలము 5,000 వెడల్పు. మిగిలిన భాగము గ్రామ కంఠముగా మరియు పట్టణ నివాసాల కోసం కేటాయించబడింది. పట్టణము 4,500 కొలకర్రల చదరపు పరిమాణంతో ఉంటుంది. పట్టణంలో కష్టపడి పనిచేసే వారికి ప్రతిష్ఠిత భూమిలోని పనులు జీవనాధారంగా ఉంటాయి. అధిపతి భాగము ప్రతిష్ఠిత స్థలమునకు తూర్పున మరియు పడమరన ఉన్న మిగిలిన భూమి అధిపతికి అంటే పాలకునికి చెందుతుంది. ప్రతిష్ఠిత స్థలము మరియు మందిరము దానికి మధ్యలో ఉంటుంది. ఈ విధంగా అధిపతి స్వాస్థ్యము యూదా మరియు బెన్యామీను సరిహద్దుల మధ్య ఉంటుంది. కొత్త పట్టణము చుట్టుకొలత 18,000 కొలకర్రలు ఉంటుంది. దీనికి 4 దిక్కులలోనూ మొత్తం 12 గుమ్మములు ఉంటాయి. ఒక్కొక్క గుమ్మము
ఇశ్రాయేలీయుల గోత్రము పేరుతో పిలువబడుతుంది. ఉదాహరణకు ఉత్తరమున రూబేను, యూదా, లేవి గుమ్మములు ఉంటాయి. ఈ పట్టణము యొక్క అంతిమ పేరు యెహోవాయుండు స్థలమని, ఇది దేవుని శాశ్వత నివాసము తన ప్రజల మధ్య ఉంటుందనే వాగ్దానాన్ని సూచిస్తుంది.